wish you a blessed and happy 75th Independence Day celebration of our great nation, India. 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనుచు ఉన్న మన గొప్ప దేశమైన భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. Independence is something marvelous because it is both deliverance as well as receiving the inheritance for oneself and for the nation. స్వాతంత్ర్యము అనగా ఇవి రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి విడుదల, అలాగనే ఇంకొక స్వాస్థ్యాన్ని మనమందరం కూడా పొందుకొనుచు ఉన్నామని అర్థాన్ని ఇస్తుంది. And as we celebrate the 75th independence of our nation this year, we believe there is going to be deliverance from all the bondages, even in our lives. 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనుచున్న భారతదేశంలో ఉన్న మనకందరూ కూడా దేవుడు ఒక గొప్ప విడుదల దయచేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. Along with that, the inheritance which comes from the deliverance from bondages also will come. బంధకాల నుంచి విడుదల పొందిన తరువాత స్వాస్థ్యాన్ని కూడా మనము పొందుకొనబోవచ్చు ఉన్నాము. That's why David says in Psalm 16 and 5, Lord, you are the portion of my inheritance and my cup. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే అని తెలియజేస్తూ ఉన్నాడు. You maintain my Lord. నీవే నా భాగమును కాపాడుచూ ఉన్నావు. Whenever we say, Lord, you are my everything, Lord, come and live inside me. ఎప్పుడైతే దేవా నీవే నా సమస్తము, నాలోనికి వచ్చి నివసించండి అని చెప్పినట్లయితే He takes control of our lives. మన జీవితాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు. We need not say, oh, this problem has come, what shall I do? అయ్యో ఈ సమస్య నాకు ఏర్పడింది, నేనేం చేయబోతున్నాను అని చెప్పనవసరం లేదు. But then when we cry out to God for God to come and live in us and take control of our lives, no problems will be greater than us. ఎప్పుడైతే దేవుడు మన జీవితాన్ని స్వాధీనం చేసుకొనొచ్చు ఉన్నాడో ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు కాబట్టి ఏ సమస్య గొప్పది కాదు. Because the Lord who lives in us is greater than the one who is living in this world. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. The Lord who lives in us will turn all our sorrows into joy. మనలో ఉన్నటువంటి దేవుడు మన దుఃఖాన్ని అంతా కూడా సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. Everything will be turned upside down. సమస్తాన్ని దేవుడు తలకిందులుగా మారుస్తూ ఉన్నాడు. The Lord who comes lives in us in the form of a spirit. దేవుడు మనలోనికి తన ఆత్మస్వరూపిగా వచ్చి మనలో నివసిస్తూ ఉన్నాడు. The Lord, the Spirit comes and lives in us. He delivers us from all our troubles. ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేస్తూ ఉన్నాడు. That's why the Bible says, where the Spirit of the Lord is, there is deliverance. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్ర్యం కలదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. Yes, when the Lord delivers us, it will be complete. అవును, దేవుడు మనకు విడుదలనిస్తే అది పరిపూర్ణమైన విడుదలగా ఉంటున్నది. When this deliverance comes, we glorify God. విడుదల వచ్చినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. We rejoice over the presence of God that is in us. మనలో ఉన్న దేవుని సాన్నిధ్యాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాం. Then we know that God is living in us. అప్పుడే దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. So let us choose God today. కనుక ఈరోజు దేవుణ్ణి ఎంపిక చేసుకోండి. Mary chose God and she sat at the feet of Jesus. మరియా ప్రభువైన యేసు పాదముల యొద్ద కూర్చొని మంచి పాత్రను ఎన్నుకున్నది. And so Jesus said, Mary has chosen a good part that can never be taken away from her. ప్రభువైన యేసు అన్నారు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది కాబట్టి ఎవరు తీసివేయలేదన్నాడు. Once we choose God and allow God to come into us, ఒకసారి దేవుణ్ణి మనం ఎన్నుకొని ఆయనను మనలో ప్రవేశింప చేసినట్లయితే the Lord will not take this good part away from us. మన యొద్ద నుంచి దేవుడు దీనిని ఏమాత్రం కూడా తీసివేయడు. He stays inside us forever. ఆయన నిత్యము మనలోనే ఉంటున్నాడు. He gives us eternal life ఆయన నిత్య జీవాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. so that we can inherit heaven. ఆ తరువాత పరలోకాన్ని మనం సొంతం More చేసుకుంటాం. than we say, Lord, you are my inheritance.
దేవా నీవే నా స్వాస్థ్య భాగమై ఉన్నావని మనం చెబుదాం. God says, you are my inheritance. అప్పుడు దేవుడు అంటాడు మీరే నా స్వాస్థ్యము అని. You are my treasured possession. మీరు నా సొత్తైన ప్రజలు అంటాడు. I am your God. నేను మీ దేవుడనై ఉన్నాను. And you are my child, says the Lord. మీరు నా పిల్లలై ఉన్నారని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. What a blessing it is for God to come and live in us, isn't it? దేవుడే స్వయంగా వచ్చి మనలో నివసించడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? Even today the Lord will deliver you out of all your problems. ఈ రోజు కూడా దేవుడే స్వయంగా వచ్చి మన సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. One side God will deliver us, the other side He'll give us the reward, the inheritance for us to continue to enjoy life. ఒకవైపున దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు, మరోవైపున దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకు దయచేసి దాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి సహాయం My చేస్తున్నాడు. friend, today give your life into the hands of Jesus. ప్రియ స్నేహితులారా, మీ జీవితాలు ప్రభువైన యేసుకు సమర్పించండి. Yes, as you surrender to Him, మీరు ఆయనకు విధేయత చూపించినట్లయితే He will release you from all your bondages. సమస్త విధమైన బంధకాల నుంచి దేవుడు విడుదల దయచేస్తూ ఉన్నాడు. He has said, you shall know the truth and the truth will set you free. సత్యము మీరు ఎరుగుదురు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నదని ప్రభు The సెలవిచ్చాడు. scripture says Jesus Christ is the truth. బైబిల్ తెలియచేస్తుంది యేసయ్య సత్యమై ఉన్నాడు. Why He is able to set us free? ఎందుకు ఆయన మనకు విడుదల దయచేయాలి? It's because God took the form of a man called Jesus and became a servant, a bond servant. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రూపములో మనుష్యుడిగా దిగి వచ్చి సేవకుడిగా మార్చబడ్డాడు. A slave. ఆయన బానిసగా మారాడు. He subjected himself to the wicked people, దుష్ట మనుషుల చేతికి తను తానే సమర్పించుకున్నాడు. not to authorities and just people, అధికారులకు లేదా సాధారణమైన మనుషులకు కాదు గాని but the people who were wicked, who were ruling. దుష్ట మనుషులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి చేతికి. And He allowed Himself to be surrendered to death on the cross for no sin of His. పాపము లేనటువంటి ఆయన తను తానుగా కల్వరి సిలువకు మరణానికి సమర్పించుకున్నాడు. Because He wanted to carry every one of our sins and the punishment for our wickedness, the punishment for the wickedness of the people of nations upon Himself. ఆయన కల్వరి సిలువలో మన యొక్క దుష్టత్వాన్ని, ప్రజల యొక్క దుష్టత్వాన్ని సమస్తాన్ని తన మీద మోసుకున్నాడు. He became a slave, ఆయన బానిసగా మార్చబడ్డాడు. and through that He bore all the punishment of our sins. కనుక మన పాపములన్నీ కూడా ఆయనే తన మీద మోసుకొని భరించాడు. But then He rose upon the third day. అయితే మూడవ దినాన తిరిగి లేచాడు. He died for our sins on the cross as a slave. బానిసగా మన పాపము నిమిత్తమై ఆయన కల్వరి సిలువలో మరణించాడు. But He rose up as the master over life, as God on the third day. ఆయనే మూడవ దినాన్ని మరణాన్ని గెలిచి తిరిగి లేచి మన జీవితాలకు యజమానుడుగా ఇప్పుడున్నాడు. He rose up from the dead. ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. He is alive. ఆయన సజీవుడు. Today He is a master. ఈ రోజు ఆయన మనకు యజమానుడై He ఉన్నాడు. is God. ఆయన దేవుడై He has ఉన్నాడు. the power to deliver you from your bondage of sin and slavery to wicked things. దుష్ట శక్తుల ప్రభావం ద్వారా మీకున్నటువంటి పాపపు బానిసత్వం నుంచి విడుదల దయచేయడం కోసమై ఆయన సజీవుడిగా ఉన్నాడు. At the same time, He has the power to deliver you from the wickedness of the world, wicked people of the world, wicked powers of the world, and to give you every blessing to richly enjoy in this world, which He has for you. ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుండి, ఈ లోకంలోని అధికారుల నుండి నీకు విడుదల దయచేసి సమస్తాన్ని అనుభవించడానికి అధికారాన్ని దయచేస్తూ ఉన్నాడు. Do not be afraid. కనుక భయపడకండి. Come to Jesus. యేసు వద్దకు రండి. He will deliver you from your slavery. మీ బానిసత్వం నుంచి ఆయన మీకు విడుదలనిస్తున్నాడు. He will set you free మీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. and make you enjoy every good blessing which He has for you. మీ నిమిత్తమై ఉంచిన సమస్త మంచి ఆశీర్వాదాలు అనుభవించడానికి సాయం చేస్తూ ఉన్నాడు. It's not the blessing that a man gives మనుషులు అనుగ్రహించే ఆశీర్వాదం కాదు ఇది. or the powers of authority give ఈ లోక సంబంధమైన అధికారులు అనుగ్రహించే అధికారం కాదు ఇది. or even the law that gives. చట్టం ఇచ్చేటువంటి అధికారం కాదు. It is the blessing that comes from your heavenly Father
which you can enjoy in this world. ఈ లోకములో మీరు సంతోషంగా అనుభవించడం కోసమై పరలోకపు తండ్రి మీకు ఈ సంతోషాన్ని దయచేస్తున్నాడు. God wants you to have the freedom to enjoy God's blessings in this world. ఈ లోకంలో దైవాశీర్వాదములు అనుభవించడం కోసమై దేవుడు తన స్వాతంత్ర్యాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. In the midst of the tribulations of the world, God's blessings will make you rich. ఈ లోకములో ఉన్న సమస్యల వెంబడి కూడా దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. Do not be afraid. కనుక మీరు భయపడకండి. Come to receive freedom through Jesus Christ. రండి, యేసుక్రీస్తు ద్వారా మీరు స్వాతంత్ర్యాన్ని పొందుకోండి. Along with the freedom in your spirit to have Him as a Father, you will have every blessing in the world that God has for you. మీ ఆత్మలో ఆయనను తండ్రిగా స్వీకరించడం ద్వారా దేవుడు మీకు సిద్ధపరిచిన సమస్త ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉన్నాడు. Job, ఉద్యోగం, finances, ఆర్థిక ఆశీర్వాదాలు, health, ఆరోగ్యం, family blessing, కుటుంబ ఆశీర్వాదాలు, wisdom, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, accomplishments, అనేక కార్యాలు సాధిస్తారు, promotions, పదోన్నతులు ఇస్తాడు, great name, పేరు ప్రఖ్యాతిని దయచేస్తాడు. and more than everything, hearing the voice of God అంతకన్నా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినట్లుగా చేస్తున్నాడు. and being a blessing to others. ఇతరులకు దీవెనకరంగా మారుస్తూ ఉన్నాడు. Everyone will honor you అందరూ మిమ్మల్ని ఘనపరిచెదరు. because you will not only be blessed, you will also be a blessing. మీరు దీవించబడ్డ మాత్రమే కాదు, మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. And this year, the Lord showed me this blessing for the ఈ nation. సంవత్సరము ఈ దేశం కోసం ఈ ఆశీర్వాదాన్ని ప్రభు నాకు చూపించాడు. In Jeremiah 24 and verse 6 and 7. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ వాగ్దానం కలదు. My eyes will watch over them for their good. వారికి మేలు కలిగినట్లు వారి మీద దృష్టి ఉంచుచున్నాను. So God's eyes will come upon everyone. కనుక దేవుని దృష్టి ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్నది. Then only goodness will come to everyone. అప్పుడే అందరికీ మేలు కలుగుచూ ఉన్నది. And everyone should recognize that God's eyes are upon అందరూ దేవుడు నా మీద దృష్టించుచున్నారు అని అప్పుడే గ్రహించగలరు. and live a life pleasing to Him. ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించగలం. Then all the goodness will come upon the people of the nation. దేశం మీద ఉన్న ప్రజల మీద అప్పుడే దేవుని యొక్క మేలు కలుగుచూ ఉన్నది. And I will bring them back to this land. ఈ దేశమునకు మరలా వారిని తీసుకొని వచ్చేదను. I will build them up and not tear them down. పడగొట్టక వారిని కట్టెదను. I will plant them and not uproot them. పెళ్ళగింపక వారిని నాటెదను. God says, I will build them up, I will plant them, and I will not allow them to be torn down or allow them to be uprooted from the world. ఈ దేశంలో వారిని పడగొట్టక తిరిగి కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. Today we see so many suffering with financial problems. ఈరోజు చాలా మంది ఆర్థిక సమస్యతో సతమతమవుతూ ఉన్నారు. Suffering because of the financial problems in the family. ఆర్థిక సమస్య ద్వారా కుటుంబంతో ఎంతో మంది కష్టాలను ఎదుర్కొనొచ్చు ఉన్నారు. Divisions in the family because of that. తద్వారా కుటుంబంలో విభేదాలు ఏర్పడుతూ ఉన్నాయి. And many wickedness going on because there is not enough financial sustenance. ఆర్థికము లేకపోవడం ద్వారా అనేకమైన సమస్యలు ఎదుర్కొనొచ్చు ఉన్నారు. And all because of the COVID-19 situation. ఇదంతా కూడా కోవిడ్-19 ప్రభావమే. The sicknesses వ్యాధులు సంభవిస్తున్నాయి. and the bondages. అనేకమైన బంధకాలు. And children are not able to study freely. పిల్లలు సులువుగా చదువుకోలేకపోతున్నారు. And the fear of the future is haunting భవిష్యత్తును millions. గురించే యోచన వారిని పట్టి పీడిస్తూ ఉన్నది. Businesses are struggling. వ్యాపారాలు నలిగిపోతూ ఉన్నాయి. And there is divisions in the communities. Between people there is restlessness and hate. ప్రజల మధ్య సమాజంలో ఒకరినొకరు ద్వేషించుకోవడం, విశ్రాంతి లేనితనం చూస్తూ ఉన్నారు. And children without security. పిల్లలు భద్రతను కోల్పోతూ ఉన్నారు. But God says, అయితే ప్రభు సెలవిస్తున్నాడు, I will not tear them down. నేను వారిని పడగొట్టను, I will not uproot. వారిని పెళ్లగించను, I will come to them. నేను వారి యొద్దకు వచ్చేదను. And my eyes will watch over them for good. మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచున్నాను. I will build them up. వారిని తిరిగి కట్టేదను. And then he says finally, చివరగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, I will give them a heart to know me that I am the Lord. నేను యెహోవానని నన్నెరుగు హృదయాన్ని వారికి ఇస్తాను. They will be my people
వారు నా ప్రజలయ్యుందురు, and I will be their God. నేను వారి దేవుడినయ్యుందును. For they will return to me with all their heart. వారు పూర్ణ హృదయంతో తిరిగి నా యొద్దకు వచ్చెదరు. This is what should happen. ఇదేనండి జరగబోతున్నది. The people of our nation should have real independence, మన దేశంలో ఉన్న ప్రజలు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందబోతున్నారు. not dependent on some authority of the world. ఈ లోక అధికారులను ఆధారం చేసుకుని కాదు గాని They should be independent to receive God's blessings and live with God's peace around them. వారు దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని పొందుకొని వారి యొక్క సరిహద్దుల్లో సమాధానాన్ని పొందబోతూ ఉన్నారు. And they should receive the Lord as their Savior. For వారు that, ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించబోతూ ఉన్నారు. their eyes should open to see the one who sacrificed himself to deliver them from their bondages. వారి బంధకాల నుంచి విడిపించడం కోసమై తను తాను సమర్పించుకున్న ప్రభు అయినటువంటి యేసు వైపు వారు చూడబోతూ ఉన్నారు. And this resurrected Lord Jesus has all the power to resurrect them from their slavery which they are going through and the bondages that they are going through. ఈ పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు ఎవరైతే బంధకాల్లో వెళుతూ ఉన్నారో వారిని విడిపించడానికి ఆయన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. Their eyes should be open to Jesus. వారి మనోనేత్రాలు ప్రభు అయిన యేసు వైపు చూడబోతున్నాయి. Then they can enjoy all the good in the land. ఇప్పుడు వారి దేశంలో సమస్త మేలు అనుభవిస్తారు. It is God who gives the blessings. దేవుడే ఈ ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. Shall we pray for this ఈ grace? కృప నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందామా? If you are in bondage, return to Jesus and cry to him. ఒకవేళ మీరు బంధకాల్లో ఉన్నట్లయితే యేసు వైపుకి తిరగండి, ఆయనకు మొర్ర పెట్టండి. Let him deliver you. ఆయన మీకు విడుదలనిస్తాడు. Father, తండ్రి, please open the eyes of the people of our nation to know you as God, as Lord. దేవా మీరు ప్రభువుగా దేవుడిగా ఉండాలని మా దేశపు ప్రజల యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి నాయన. Let them return to you, Lord Jesus. ప్రభువైన యేసు వారు తిరిగి నీ యొద్దకు వచ్చుదురుగాక. Let them return to you. వారు నీ యొద్దకు తిరుగుదురుగాక. Let them cry to you, submitting themselves to you as their Father. ఒక తండ్రిగా వారు మిమ్మల్ని కలిగి ఉండి తమ్ము తాము మీకు సమర్పించుకుందురుగాక. Please open their eyes. దయచేసి వారి మనోనేత్రాలు తెరవండి నాయన. Please open their eyes to your love that you have showered on them through your sacrifice on the cross, Lord Jesus. ప్రభువైన యేసు కల్వరి శిలువలో మీరు చేసిన త్యాగము ద్వారా వారికి మీ ప్రేమను కనపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. In the name of Jesus, every demonic spirit which is binding their spirits and closing their spirits, we bind you and we command you to leave them in Jesus' name. మిమ్మల్ని చూడకుండా వారి ఆత్మలో బంధిస్తున్న దురాత్మల సమూహంలోని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. You have put everyone in darkness. సాతానా నీవు అందరినీ అంధకారంలో బంధించావు. There is no blessing. కనుక నీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. So much resources are around everyone, but they can't enjoy. అనేకమైన వనరులు ఉన్నాయి కానీ వారు వాటిని సంతోషంగా అనుభవించలేకపోతున్నారు. So much grace is given to everybody, but they cannot understand it and use it through the love of Jesus. ఎంతో కృప ఉన్నది కానీ వారు యేసు అనుగ్రహించేటువంటి ప్రేమను అనుభవించలేకపోతూ ఉన్నారు. Let them know the love Jesus has for them. ప్రభువైన యేసు వారి పట్ల ఉన్న ప్రేమను గ్రహించడానికి సాయం చేయండి. Let them look to you, Lord. దేవా వారు మీ వైపు చూడాలి. Please open their వారి eyes నేత్రాలు తెరవండి. for them to be free, వారికి విడుదల దయచేయండి. free from the devil, సాతాను నుంచి విడిపించండి. free from the wicked ways. దుర్మార్గమైన మార్గాల నుంచి విడుదలనివ్వండి. Lord, cleanse them with your blood. తండ్రి నీ రక్తముతో వారిని శుద్ధీకరించండి. Transform them రూపాంతరపరచండి. and give them the power to accomplish everything through your Spirit, Holy Spirit. మీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్త కార్యాలను సాధించడానికి సహాయం చేయండి. Let them enjoy the abundance of God's blessing, Lord. దేవుని సమృద్ధిని అనుభవించడానికి సహాయం చేయండి ప్రభువా. Today we pray in one accord. Open the eyes of our people, Lord, to know you. దేవా మిమ్మల్ని తెలుసుకోవడం కోసమై వారి యొక్క నేత్రాలు తెరవమని మేము ఏకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. In the name of Jesus, యేసు నామమున let thy Holy Spirit reign supreme in the hearts and minds of everyone in our nation. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలను మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. Let them know God, వారు దేవుని తెలుసుకుందురుగాక. know the love of God, దేవుని ప్రేమను రుచి చూచుదురుగాక. receive it పొందండి. and enjoy the blessings. దైవ ఆశీర్వాదాలు అనుభవించండి. In the name of Jesus, యేసు నామమున let there be salvation
ఇప్పుడు రక్షణ కలుగునుగాక, healing, స్వస్థత, financial ఆర్థిక blessings, ఆశీర్వాదములు, joy in the family, కుటుంబంలో సంతోషం, and the power to be a blessing to others by caring for all people. ప్రజలందరి పట్ల జాగ్రత్త వహించేటువంటి కృపణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. We declare this grace upon everybody. ప్రతి ఒక్కొక్కరి మీద ఈ యొక్క కృపను ఆజ్ఞాపిస్తూ And ఉన్నాం. help us to have a real celebration of the 75th Independence Day for our nation, India. ఆ భారతదేశంలో ఉన్న 75వ సంవత్సర స్వాతంత్ర్యం నిజంగా అనుభవించడానికి సాయం చేయండి. In the name of Jesus, యేసు నామమున let thy hand come upon our ఆ nation దేశం మీదకి మీ హస్తం వచ్చునుగాక, and the powers over this ఈ nation. దేశం మీదకి మీ యొక్క శక్తిని కనపరచమని ప్రార్థిస్తున్నాం. Let your kingdom నీ come. రాజ్యము వచ్చునుగాక, In Jesus' name, యేసు నామమున. amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించునుగాక. Wish you a very blessed 75th Independence Day. 75వ స్వాతంత్ర్య ఆశీర్వాదకరమైన దినోత్సవముగా ఉండునుగాక.